ఎక్కడ కలుగుతుంది సంతోషం? పరలోకం పరవశం అయిపోతుంది. భక్సింగ్ గారు ఇలా కామెంట్ చేసేవాడు. ఏమని కామెంట్ చేసేవాడంటే, ఇలా పిలుస్తాడంట, మీ గిటార్లు తీసుకురండి, మీ వాద్యాలు తీసుకురండి, మీ తపలాలు తీసుకురండి, మీ కంజీలు తీసుకురండి, తర్వాత మీ పియోరాలు తీసుకురండి, వాయించండి, వాద్యాలు వాయించండి. ఏంటి కారణం ఏంటంటే, ఇదిగో పలానా స్థలంలో ఆ యెరూషలేములో ఒక పాపి ఏం చేసినాడు? పశ్చాత్తాపడ్డాడు, మారుమనసు పొందినాడు, పాపాలు ఒప్పుకున్నాడు, నా రక్తం ద్వారా కడగబడ్డాడు, శుద్ధి చేయబడ్డాడు, పవిత్రపరచబడ్డాడు, నిర్దోషిగా తీర్చబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి పరలోకం ఏమవుతుంది? పరలోకం దేవదూతలు ఏం చేస్తున్నారంట? ఏం రాయబడింది అక్కడ? చదువులా, దేవదూతలు ఎదుట దేవుడిని అడుగుతారంట. దేవదూత, ఏంటి ప్రభు ఇంత సంతోషం అంటే, ఇదిగో పలానా పాపి ఏం చేసినాడు? రక్షణ పొందినాడు, మారు మనసు పొందినాడు, పాపాలు ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, పాపాలు ఒప్పుకో, పరితాపడు, చింతపడు, వ్యాకులు పడు. ఊరికే అలాగ ఉండిపోకు బిగిసిపోయి. దేవుడు దర్శిస్తున్నటువంటి దినాల్లో కూడా నీ బ్రతుకు అట్లే ఉండనీక యథార్థంగా నీ పాపాలు ఒప్పుకో. దేవుడు కరుణిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు విడుదల చేస్తాడు, దేవుడు నూతనపరుస్తాడు, దైవ సమాధానం ఇస్తాడు. చెప్పన సత్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఏం చేస్తారు? వాళ్ళు ఆనందం. ఇది జీవ ప్రాప్తుల యొక్క అనుభవం. ఈ సమయంలో తీర్మానం చేసుకో, యేసు ప్రభా నాకు ఇంకా కలగలేదు. ఎవరికైతే కలగలేదో నీ హృదయంలో ఇలా చెప్పు, నా ప్రభా ఇంకా ఇలాంటి అనుభవం కలగలే, ఇలాంటి జీవితం కలగలే, ఇలాంటి ఆశీర్వాదం కలగలే, నేను జీవ ప్రాప్తుడిగా ఇంకా లేను, ఇంకా మరణంలో ఉన్నాను, శాపంలో ఉన్నాను అని ప్రభుతో అడుగు. ప్రభు కనికరిస్తాడు, ప్రభు నిన్ను దర్శిస్తాడు. నిన్ను దర్శించేటువంటి శుభవేళ నీ బ్రతుకుకు ఆశీర్వాదం. ఇదిగో బైబిల్ చదవక, నీ బ్రతుకుకు ఆశీర్వాదం, నీ బ్రతుకుకు జీవం. నిన్ను బట్టి అందరూ ఏమవుతారు? అందరికీ సంతోషం. నిన్ను బట్టి ఎంతకాలం నువ్వు ఎంతమందికి దుఃఖం కలిగిస్తావు కదా. నువ్వు రక్షణ పొందావంటే ఎంతోమందికి దుఃఖం. ఈ మందిరంలో ఉండే వాళ్ళకి దుఃఖం నిన్ను బట్టి. ఏం ఆనందపడరు. ఆడు బతుకంతే ఎప్పటికని. హీ కెనాట్ బి రిపెంట్ ఆఫ్ హిస్ సిన్, హీ కెనాట్ బి బోర్న్ అగైన్, హీ వాజ్ వెరీ హార్డ్ ఇన్ హిజ్ లైఫ్ అని చెప్తారు ప్రజలు. అందుకని నిన్ను బట్టి ఏం కలగదు? ఏం సంతోషం కాదు. వీడిని బట్టి, ఈ చిన్న కుమారుని బట్టి వీడు రిపెంట్ అయినాడు. పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడి కానీ ఎవడును వాడికి అది ఇవ్వలేదు. అప్పుడు వాడు తండ్రి లేచి, నా తండ్రి లే, అట్లే ఉండక, పాపాల్లో ఉండక, శాపగ్రస్తమైన స్థితిలో ఉండక లే. ఇప్పుడు దేవుడు లేమంటారా నిన్ను? లే, ఆ దుస్థితి నుండి లే, ఆ అవమానం నుండి లే, ఆ నింద, సిగ్గు, అవమానంతో కూడినటువంటి ఆ బ్రతుకు నుండి లే. దేవుడికి ఎంత సంతోషం. దేవదూతలు ఎదుర్కొంటాను నేను కదా. తండ్రి ఏం చేశాడు? పరిగెత్తుకెళ్ళి మెడ మీద పడి ఏం చేసినాడు? ముద్దు పెట్టుకోగలిగినాడు. ఈ మురుకోడిని కదా, ఆయన మనల్ని కడిగాడు అని రాబడి కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనల్ని ఏమని రాబడి? చదువు తొందరగా. 11 గ్రంథం 1:6. మనల్ని ప్రేమించి, చూసారా, మనల్ని ప్రేమించి రక్తం వల్ల కడిగేసినాడు. ఎప్పుడు? ఇంకా దుస్థితిలో ఉన్నాం, మురికి, దుర్గంధం కదా. పందులు తినే అక్కడే ఉన్నాడు, పందుల దగ్గరే వాడు సహవాసం. ఎంత మురికి కదా, అక్కడికి వెళ్ళలేవు, వాడు కూర్చోలేవు. ఆ పందులు వాతావరణంలోనికి వెళ్తే ఎంత ఎంత గబ్బు కదా. అలాంటి స్థితిలో ఆ తండ్రి ఏం అనుకోలే కదా. నువ్వే స్థితిలో ఉన్నా, వెన్ యూ రిటర్న్ టు యువర్ గాడ్, హీ విల్ ఎంబ్రేస్ యూ. నిన్ను హత్తుకుంటాడు, నిన్ను కౌగిలించుకుంటాడు. ఈ మధ్యాహ్నం సమయంలో వస్తే నిన్ను త్రోసివేయడు. నీ పాపాన్ని బట్టి, నీ అవమానకరమైన జీవితాన్ని బట్టి అక్కర్లేదురా పోరా అనలేడు. అలాంటి దేవుడు, అలాంటి తండ్రి, నీ తండ్రి. రా ప్రభు దగ్గరికి రా, క్షమాపణ కోరుకు. అలాగే ఉండిపోక జీవితంలో హృదయం విప్పి ప్రభుని ఆహ్వానించు. దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత, కృపా సత్య సంపూర్ణుడు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎంత మాత్రమో త్రోసివేనన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను దీవిస్తాడు. నిన్ను బట్టి ఇల్లంతా సంబరం అయిపోవాలి కదా. నిన్ను బట్టి ఏమైపోవాలి? ఇల్లు కళకళలాడుతాడు, సంబరం కదా. అలాంటి అనుభవంలోనికి ఈ మధ్యాహ్న సమయంలో రా. అట్లే ఉండిపోకు. యథార్థంగా నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఓ చక్కటి అనుభవంలోనికి విశ్వాస జీవితంలో నువ్వు రావాలనేది ప్రభు యొక్క కోరిక. రెండవదిగా చూస్తాము,
రెండవదిగా ఏం రాయబడిందంటే చూడండి దయచేసి, దానికి ఒక్క మాట చదివి నేను ముందుకెళ్తాను. 1 తిమోతి 6:13 ఒక మాట రాయబడింది. 1 తిమోతి 6:13, సమస్తమునకు జీవాధారకుడైన క్రీస్తు. ఎవరైనా? సమస్తమునకు జీవాధారకుడైన క్రీస్తు. ఈయన దగ్గరికి రా. నువ్వు ఎప్పుడు కూడా ఎలా ఉంటావంటే జీవంతో నీ జీవితం నింపబడుతుంది. నీ జీవితం ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా జీవం. అనేకసార్లు ప్రార్థన చేస్తే కూడా యేసుప్రభుని నమ్ముకుంటాం కానీ ఏం జీవం ఉండదు. ప్రార్థన చేయదు, లైఫ్లెస్. ఆయన ఎవరైనా జీవాధారకుడు. నీకు కొదువైతే అలా పోస్తూ ఉంటాడు. ప్రభా నాలో జీవం లేదు, ఎండిపోయినాను, సారం లేనటువంటి బ్రతుకుతున్నాను అని ప్రభు దగ్గరికి రా. ఆయన ఎవరైనా జీవాధారకుడు. ఇప్పుడు రెండవ సందర్భంలోకి వెళ్దాం. అక్కడ రాయబడింది, అందులోనే అక్కడే చూడండి దయచేసి, 9వ వచనం 2వ లైన్, ఆయన మా పాదములను ఏం చేయడు? కదలనియ్యాడు. ఇలాంటి విశ్వాస జీవితంలోకి వచ్చిన తర్వాత హీ విల్ ఎస్టాబ్లిష్ యూ. ఆయన ఎవరో సుబ్బారెడ్డి గారు చెప్పినాడు ఈ మందిలో డెడికేషన్ అప్పుడు, హీ విల్ స్ట్రెంగ్థన్ యూ. రెండవది, హీ విల్ ఎస్టాబ్లిష్ యూ. అర్థమవుతుందా? హీ విల్ స్ట్రెంగ్థన్ యూ. 2 పిల్లర్ల గురించి చెప్పినాడు. ఏం పిల్లర్లు అయ్యా? యెబోకు, యాకీన్. ఈ రెండింటి గురించి చెప్పినాడు. మనకి ఎట్లాంటి గుర్తుండవులే. ఐ విల్ స్ట్రెంగ్థన్ యూ, ఐ విల్ ఎస్టాబ్లిష్ యూ అంటే అర్థం ఏంటి? ఇక్కడే ఇలా నిలబెడతాను నిన్ను, నిలబడాలగా. విశ్వాస జీవితం కదిలిపోక నిశ్చలం లేనటువంటి బ్రతుకులో ఉండక, దైవజనుడు మంచి వర్తమానం ఇచ్చి వెళ్ళిపోయాడు కనుక నువ్వు స్థిరపరచబడాలని, నీ పాదములు అటు ఇటు కదలనీక, విశ్వాస జీవితంలో అటు ఇటు కదిలిపోక, ఎట్లా ఆరంభించావో అట్లే కొనసాగు. మంచి ఆరంభము. నీ బ్రతుకు అలాగ ఉండదు కదా. నీ బ్రతుకు అట్లా ఉండదు. నువ్వు ఎస్టాబ్లిష్ అయినటువంటి స్థితిలో నీ బ్రతుకు ఉండదు. అటు ఇటు కలవరు, అటు ఇటు చెదిరిపోతూ ఉంటావు. కనుక ఏం కారణం ఏంటంటే, ఆ దావీదు చెప్తాడు, ఎక్కడున్నాను నేను? 41వ కీర్తన, నాశనకరమైన గుంట, జిగటగల. అయితే ఏం చేసినాడు? ఆయన నన్ను పైకి లేవనెత్తిన తర్వాత నా అడుగులు బండ మీద. కీర్తనలో 43వ వచనం కదా, 2వ వచనం, నా అడుగులు ఎక్కడ నిలబెట్టినాడు? బండ మీద నిలబెట్టినాడు. తనకు స్తోత్ర రూపకమగు ఒక క్రొత్త కీర్తన నా నోట. కనుక లార్డ్ వాంట్స్ యూ టు ఎస్టాబ్లిష్ ఆన్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. రక్షణాధారమైనటువంటి ఆ జీవిత విధానంలో నిన్నేం చేయాలని? అలా స్థాపించాలని, అలా నిలబెట్టాలని, అది ఆయన కోరిక. విశ్వాస జీవితంలో అలా బ్రతకడానికి మనం నేర్చుకోవాలి. ప్రభువా మా జీవితాలను అలాగా మరి ఎస్టాబ్లిష్ చేయి. విశ్వాస జీవితంలో దైవికంగా నేను స్థిరమైనటువంటి జీవితంలో ఉండేటువంటి రీతిగా నా జీవితాన్ని ఆయుధపరచు. 54 యెషయా గ్రంథం 14వ వచనంలో 54 గ్రంథం, నీవు నీతి గల దానివై స్థాపించబడతావు. ఎలాగ స్థాపించబడతావు? నిన్ను అలాగే చూడాలా. ఎలా చూడాలి? నేను నీతి గల దానిగా. నీతిని పోగొట్టుకో. నీతి రావడం అనేది సాధ్యం, అంత నీ వల్ల కలిగేది కాదు. నీతి అనేది నీ వల్ల కలిగదు కదా. అనీతే నీ ద్వారా కలిగేది, అబద్ధాలే, మోసాలే, అన్యాయాలే నీ ద్వారా కలిగేది. అయితే ప్రభు ఏం చేయాలని కోరుతున్నాడు? నువ్వు నీతి గల దానవై స్థాపించబడతావు. అప్పుడు జీవితంలో, విశ్వాస జీవితంలో ఎలా ఉండొచ్చు అంటే, అక్కడంటాడు నువ్వు భయపడక్కర్లేదు. వెన్ యు ఆర్ ఎస్టాబ్లిష్, వాట్ మే కమ్ ఇన్ యువర్ లైఫ్. ఏదైనా రాని జీవితంలో, అర్థమైందా? ఏమైనా రాని జీవితంలో ఎన్నో వస్తాయి. ఎందుకు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు? ఎందుకు నిన్ను స్థిరపరుస్తున్నాడు? అటు ఇటు కదిలిపోవడానికి కాదు. మనం కదిలిపోతాం. ఉన్న స్థితిలో ఉండలేవు. అది బతుకు. అట్ట ఆశ ఉండదు నీకు. ఉన్న స్థితిలో ఉండు. ఎట్లా ఆరంభించావో దానిలో అలాగా కొనసాగుతూ ఉండు. లార్డ్ విల్ ప్లీజ్ ఇన్ యువర్ లైఫ్. నీ బతుకుని బట్టి ఆనందిస్తాడు. నువ్వు అటు ఇటు కదిలిపోక, చలని చిప్తుడు అయిపోక కదా. 35వ కీర్తనలో ఒక మాట రాస్తాడు. కీర్తనలు 35వ అధ్యాయం, కీర్తనలు 35వ అధ్యాయము ఏమని చెప్తాడు అతడు? విశ్వాస జీవితంలో ఎలాంటి స్థితిలో వాళ్ళు ఉండాలని అని ఆశించాడు, ఆ స్థాయిలో వాళ్ళు ఉండట్లేదు విశ్వాస జీవితంలో. కనుక వాళ్ళు సరైనటువంటి స్థితిలో లేకపోవడం అనేది అది ఆశీర్వాదం కాదు. విశ్వాస జీవితంలో మనం జ్ఞాపం చేసుకోవాలి. కనుక
ప్రభు పిల్లైనటువంటి మనం ఎంతో నిశ్చలంగా ఉండేటువంటి ఆ జీవితం కొరకు మనము ఆశించేటువంటి వారుగా మన జీవితంలో కనబడాలని ప్రభువారి యొక్క తలంపు, ప్రభువారి యొక్క ఉద్దేశం. కనుక దేవుని ప్రజలైనటువంటి వారు చూడండి ఏమన్నాడు, 37 చూడండి, 37 వారి దేవుని ధర్మశాస్త్రం వారు హృదయంలో ఉన్నది గనుక వారు అడుగులు చూసావా. ఎందుకు వాళ్ళు జారిపోవట్లేదు, ఎందుకు అటు ఇటు కదిలిపోవట్లేదు? ఏం కారణం? వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది. ఆ కారణాన్ని బట్టి వాళ్ళ అడుగులు జారు. కనుక మన అడుగులు ఎందుకు జారిపోతున్నాయి? నువ్వు ఆరంభించావు, ఆ స్థాయిలో ఎందుకు కొనసాగైపోతున్నావు? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అబాయిడ్ ఇన్ యువర్ లైఫ్ కదా. నీ హృదయంలో ఆ దైవ వాక్యం ఏం చేయట్లేదు, ఉండట్లేదు. పనికిమాల సంగతులు వచ్చేస్తాయి, పారేసే సంగతులు వచ్చేస్తాయి కదా. పనికిమాలని పారేసిన ఏం చేస్తాం? పారేసేస్తాం కదా. మంచి కానటువంటి అంటే ఏం చేస్తాం? ఏం బ్యాంకమ్మా పాడేసేస్తాం. అప్పుడే నీ అడుగులు ఏమవుతాయి? ఎస్టాబ్లిష్ అవుతాయి, స్థిరంగా ఉంటావు, అటు ఇటు కదిలిపోవు. వాక్యం అనేటువంటిది అక్కడ అంటున్నాడు, వారి దేవుని ధర్మశాస్త్రం వారు హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారువు. కనుక ఇలాంటి అనుభవంలో మనము విశ్వాస జీవితంలో మనము నిలకడైనటువంటి పరిస్థితిలోనికి మన జీవితాలు రావాలనేదే ప్రభు వారి యొక్క ఉద్దేశం. కనుక ఈ సమయంలో ప్రభు బిడ్డలైనటువంటి మనం అలాంటి చక్కటి అనుభవంలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభువా, నేను ఒక స్థిరమైనటువంటి చక్కటి అనుభవంలో నేను జీవించడానికి నాకు సహాయం చేయి. ఇది విశ్వాస జీవితంలో అవసరం. 112వ కీర్తనలో కూడా 112వ కీర్తన 7వ వచనం, కీర్తనలు 112 7వ వచనం, వాని హృదయం యెహోవాను ఆశ్రయించి, చూసావా, వాని హృదయం ఎవరిని ఆశ్రయిస్తుంది? యెహోవాను ఆశ్రయించి ఎలాగుంటుంది? స్థిరంగా ఉంటుంది. ఏమొచ్చినా అక్కడికి వెళ్ళకు. నోబడీ ఈజ్ యువర్ కౌన్సిలర్. ఎవరైనా కౌన్సిలర్ నీకు? ఆయనే కౌన్సిలర్. కౌన్సిల్కి ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయన్నే అడుగు. ఏం ప్రభా ఈ సందర్భంలో వాట్ ఐ హ్యావ్ టు డూ? యు ఆస్క్ హిమ్, హీ విల్ గైడ్ యూ. వాని హృదయం ఏం చేసిందంట? వాని హృదయం యెహోవాను ఆశ్రయించి ఎలాగుంటుంది? అలాగే ఉంటావు. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన పరుడుగా ఉంటావు, భక్తిగా ఉంటావు, నీతిగా ఉంటావు, నిష్ఠగా ఉంటావు, నియమంగా ఉంటావు, భక్తి విడిచిన వాడు కాకుండా ఉంటావు. ఏం కారణం ఏంటంటే వాని హృదయము యెహోవాను ఆశ్రయించేటువంటి చక్కటి అనుభవం. ఏ పరిస్థితులు వచ్చినా ప్రభా నీవే నాకు ఆశ్రయం, నీవే నాకు ఆశ్రయం. అట్లా నీ జీవితంలో కోరుకునేటువంటి ఆ దశలోనికి రావాలా. కనుక ఇంకా అంటాడు, రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనంలో ఓ చక్కటి మాట చెప్తాడు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 27వ వచనం చివరి భాగం చదువు. చివరి భాగం, మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడు అద్వితీయ జ్ఞానవంతుడైన మహిమ కలుగుతుంది. నీ స్థిరత గాడ్ విల్ బీ గ్లోరిఫైడ్. అర్థమైందా? నీ స్థిరత ద్వారా దేవునికి ఏం కలుగుతుంది? మహిమ కలుగుతుంది. మనం ఎంత అస్థిరం, అందుకే దేవుని మహిమ. మిమ్మును బట్టే కదా నా నామం అనే జనాంగం మధ్య. విశ్వాస జీవితంలో ఎరగాల. విశ్వాస జీవితంలో ఎందుకు ప్రభా నేను ఇలాగ అటు ఇటు కదిలిపోతున్నాను, నిశ్చలంగా ఉండలేకపోతున్నాను, తద్వారా నీ నామానికి ఏం కలగట్లేదు? మహిమ కలగట్లేదు. ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైతే అస్థిరంగా ఉంటావో, నిలకడలేని జీవితంలో ఉంటావో, కాని పనులు చేస్తావు. ఏం చేస్తావు? కాని పనులు, కాని సలహాలు, కాని వ్యక్తుల దగ్గరికి వెళ్తావు, కాని జీవితాలతో సహవాసం చేస్తావు. ఆ కారణాన్ని బట్టి నీ బ్రతుకు ఏమైపోతుంది? నిశ్చలంగా ఉండలేవు. ప్రభు దగ్గర కౌన్సిల్ చేయి, ప్రభు దగ్గరికి రా. ఏ సందర్భంలోనైనా ప్రభు మీద ఆధారపడు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ రాయబడినటువంటి మాట ప్రకారం ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తుకి ఏం కలుగుతుంది? నీ స్థిరత నువ్వు నిలకడగా ఉండేటువంటిది ఆ ప్రభు వారికి మహిమ తీసుకొచ్చేది ఉంటుందా మన జీవితాల ద్వారా? ప్రభు మహిమ పరచబడుతున్నాడా? అలాంటి అనుభవంలోనికి ప్రతి విశ్వాసి రావాలనేది
ప్రభు యొక్క ఉద్దేశం. కనుక ఈ మధ్యాహ్న సమయంలో ఈ మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా దైవికమైనటువంటి స్థితిలో, విశ్వాస జీవితంలో ప్రభా నేను నిలకడగా ఉండేటువంటి చక్కటి అనుభవంలోనికి నా విశ్వాస జీవితాన్ని తీసుకురా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఆ మధ్య భాగంలో నేను చదువుతాను. ప్రేమయందు వేరుపారి స్థిరపడి. ప్రేమయందు ఏం కావాలా? ప్రేమను పోగొట్టుకోకు. అక్రమం జరుగుట ద్వారా అనేకుల్లో ప్రేమ ఏమైపోద్ది? ఎందుకు ప్రేమ పోగొట్టుకుంటావు? మొదటి క్లాస్తో ప్రేమించేదారు. దేవుని ఇల్లు అంటే ఎంత ప్రేమ, అనురాగం. దేవుని సేవకులు అంటే ఎంతో ప్రేమ, అనురాగం. ఇప్పుడు ఎందుకు లేదు నీకు? ఎందుకు లేదు నీకు? అక్రమం ఏం చేస్తుంది? నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. అందుకనే ప్రేమ లేనటువంటి స్థితి విశ్వాస జీవితంలో కలిగేట్టుగా ఉంటుంది. కనుక ఈ సమయంలో అది గుర్తుపెట్టుకోవాలి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. కొలసీ 2:7 ఏం రాయబడింది ఇక్కడ? ఆయన యందు వేరుపారిన వారై విశ్వాసమందు ఏం కావాలా? స్థిరపరచబడి. విశ్వాసమందు స్థిరత, ప్రేమయందు స్థిరత, విశ్వాసమందు స్థిరత. 4వ అధ్యాయం 2వ వచనం. కొలసీ 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడందు మెలకువగా ఉండి. కృతజ్ఞతలు ఎక్కువ చెల్లించాలి. మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కానీ ఏం చెప్పాము అంటే కృతజ్ఞత ఉండదు జీవితంలో కదా. వీ డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత కలిగిన వారికి ఉండాలా. దేవుడు ఎంతో చేశాడు, ఎన్నో ఇచ్చినాడు, ఎన్నో ఆదుకున్నాడు. అమెరికా నుంచి వచ్చావు, అమ్మను బాగు చేసినాడు. ఎంత కృతజ్ఞత కదా, ఎంత కృతజ్ఞత. ఈ దినాల్లో తల్లిదండ్రులు ఎక్కడెక్కడ పెట్టేస్తున్నారు. అబ్బాయి చూడండి, వాళ్ళమ్మ బాగాలేదని అమెరికా నుంచి వచ్చేసి వాళ్ళ అమ్మ వద్దంటుంది. నేను సత్తాను ఏం సావాలే అనుకుందే మరి ఏంటో వద్దు అంటుంది. కూతురు గుండె ఆగలే, పరిగెత్తుకొచ్చేసింది. కనుక ఈ సమయంలో నేను చెప్పేది ఏంటంటే ప్రార్థన యందు ఎలాగుండండి? ప్రార్థన యందు నిలకడ, కృతజ్ఞత అలా కలిగి ఉండేటువంటి అనుభవం. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. 1 తెస్సలోనిక 3:13 మీ హృదయములు పరిశుద్ధత విషయమై అనింజమైనగా ఆని స్థిరపరచుటకై. పరిశుద్ధతలో ఏముండాలా? అబద్ధాలు ఆడేకు, మోసాలు చేయకు, అన్యాయాలు చేయకు, పరిశుద్ధతను పోగొట్టుంటావు. అర్థమైందా? విశ్వాస జీవితంలో హోలీనెస్ ఇంప్యూటెడ్ ఇన్ యువర్ లైఫ్. ఇలా పోసిరా నీలో. డోంట్ స్పాయిల్ ఇట్. పరిశుద్ధతను ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. ఏమన్నా పోగొట్టుకో, పరిశుద్ధులై ఉండు. విశ్వాస జీవితంలో అలాంటి చక్కటి అనుభవంలో, ఎందుకంటే ఆ 4 ఏళ్ళలో ఉంది పరిశుద్ధులుగా ఉండేటికి ఆయన మిమ్మను పిలిచాడు. ఎందుకు పిలిచినాడు? పరిశుద్ధులుగా ఉండడానికి. 2వ తెస్సలోనిక 2:16-17 మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ దేనిలో స్థిరపరచాలా? ప్రతి సత్కార్యమందు. పేరు తెచ్చుకో. బతికిన కాలంలో ఈయనంత మంచోళ్ళు లేడు కదా. 16వ అధ్యాయంలో 5వ వచనంలో ఉంది కదా. అపోస్తల కార్యాలు 16:5వ వచనంలో ఏముంది? వాడు తిమోతి అనేవాడు ఒకడు ఉన్నాడు. వీడు ఎవడు? సహోదరులందరిలో మంచి పేరు పొందినటువంటి. తెచ్చుకో. అట్లా ఇంత పరికమల్లోడండి. ఈ సంఘానికి లేనిపోని గందరగోళం చేస్తాడు. నెమ్మదిగా ఉండడు, నెమ్మదిగా ఉండనివాడు. పేరు తెచ్చుకో. ఏం పేరు తెచ్చుకోవాలా? చదువు. 16వ అధ్యాయం అపోస్తల కార్యాలు 16 కదమ్మా. అతడు లుస్త్రలోను ఈకొనియలోను సహోదరులందరి వలన మంచి పేరు పొందినాడు. 16వ అధ్యాయం 2వ వచనమా? అందరి వలన, సహోదరులందరి వలన ఏం పొందినాడు? మంచి పేరు పొందినాడు. తెచ్చుకో. అట్లా సార్థకం చేసుకోరాదా? ఎందుకు బతుకుతావు చెప్తారా మన గురించి? ఎంత మంచిదండి అంటారా? తెచ్చుకోరాదా? బతికిన కాలంలో మంచి పేరు తెచ్చుకుని బతుకు. కట్టబట్టేత బతుకు. యూ కెనాట్ గెట్ ఇట్ వెరీ వెరీ ఆఫెన్.
చాలా కష్టం మంచి పేరు రావడం అంటే. బతికినారు అట్లా. చిన్నోడైనాడు బతికినాడు కదా, చిన్నోడైనా ఏం చేసినాడు, అలా బతికినాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. చూడండి అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో ఎక్కడో ఒక ఆయన ఉన్నాడు గనుక ఆయన ఎలాంటి వాడు, 22వ వచనం చదవండి. నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదాయందు జనులందరి వలన మంచి పేరు పొందినవాడు ఆయన, శతాధిపతి. పోలీసు వాళ్ళ డిపార్ట్మెంట్లో మంచి పేర్లు రావు అసలు, అబద్ధాలు రాయరా. మా దగ్గర డిఎస్పీ ఒక ఆయన ఉండేవాడు, నేను సోమాజిగుడు ఉన్నప్పుడు, బండ బూతులు తిట్టేసుకోవడం కోపం వచ్చి. ఆడు పోలీసు వాళ్ళకి వాళ్ళు దొరుకుతారు, సత్యం చెప్పరాడు, అన్ని అబద్ధాలు చెప్తారు. ఈయన కోపం వచ్చేసి తలకాయ కొట్టుకున్నాడు, మందిరానికి వస్తాడు తలకాయ కొట్టుకున్నాడు. ఆయన తిట్టేశానయ్యా, ఇప్పుడు ఏం ప్రార్థన చేయమంటారు అని అనేవాడు. ఆయన తిట్టేశాను కోపంలో తట్టుకోలేక. పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటిది. అయితే ఈ పోలీస్ అయినా ఎట్లా అంటాడు, శతాధిపతి. ఒకవేళ ఐఏఎస్ చదివినాడేమో, శతాధిపతి కదా, ఐపీఎస్. అబద్ధాలు రాయడు, మోసాలు రాయడు, అన్యాయాలు రాయడు. అట్లా తయారైనాడు ఆయన. ఏమంటున్నాడు, ఏమని చెప్తున్నాడు, ఇదిగో అందరి వలన, జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. యూదా జనులు మంచి పేరు అంటే కష్టమే. ఈడేమో రోమీయుడు, వీళ్ళేమో యూదులకి రోమీలకి అసలు పడదు అసలు. అయితే వాళ్ళ మధ్యలో ఏం తెచ్చుకున్నాడు అంటే ఎంత మంచిగా చూసేవాడు, ఎంత ప్రేమగా చూసేవాడు. సో లివ్ లైక్ దట్, గెట్ ఏ నేమ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. పలానాడు ఎంత మంచోడు అండి, వీరి ద్వారా ఎంత ఆశీర్వాదం అండి, మాకెంత ధైర్యం అండి, మాకెంత ప్రోత్సాహం అండి. ఈ వృద్ధాప్యలో వాళ్ళని బట్టి ఎంత హాయిగా ఉండొచ్చండి. మేము ఉంటావా అలాగా? అట్లా బతకరాదా? సంఘానికి వచ్చావంటే అట్లా బతుకు, అలాంటి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బతుకు. నిన్ను చెప్పుకోవాలి నీ గురించి. పలానాడు ఎంత మంచోడండి. మాతో ఒకడు వస్తాడు, అంకుల్ ట్యాబ్లెట్ వేసుకున్నావా, ఆంటీ ట్యాబ్లెట్ వేసుకున్నావా, అవి పెట్టుకున్నారా, ఇవి పెట్టుకున్నారా, అట్లా. మాతో ఉన్నంతసేపు మా బాగోగులు చూస్తాడు, మా సంగతులు చూస్తాడు, మా సంగతులన్నీ పట్టించుకుంటాడు. మేము అక్కడ ఏమైనా వదిలేసి వస్తే ఆయన లోపల పెట్టేస్తాడు శుభ్రంగా. పేరు తెచ్చుకో. దేవుని పిల్లలుగా ఇలా సార్థకం చేసుకోవాలా. ఎంత చక్కటి పిల్లలుగా మనం తయారైతే దేవునికి ఎంత మహిమ కదండి, దేవునికి ఎంత మహిమ. గనుక అలాంటి చక్కటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించాలి. కనుక మనము అలాంటి అనుభవం కొరకై ఆశింది. మూడోది ఏంటి, 11వ వచనం చదువు. ఏది 11? బందీ గృహంలో మమ్మల్ని ఉంచితివి, మా నడువుల మీద గొప్ప భారాలు పెట్టారు. చూసావా, బందీ గృహంలో ఉంచిరాడు. ఆయన్ని ఎక్కడ వేశారు? యేసేపుని బందీ గృహంలో ఉంచిరారు. నడువుల మీద గొప్ప భారాలు పెట్టినారు. తర్వాత ఇంకేం చేశారు, నరులు నెత్తి మీదకి ఎక్కేటట్లు చేసినారు. కనుక బందీ గృహంలో సంఖ్యల చేత 105వ కీర్తన 17, 19 వచనాలు. 17, 18, 19 3 వచనాలు. 18 చదువు. కనుక దేని చేత? సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించను. చేయని నేరం ఇది. కొంచెం చేసి బాధపడ్డాడంటే కాదు, చేయని నేరం. ఏ తప్పిదం చేయలే, ఏ పొరపాటు చేయలే, ఏ కాని పని చేయలే. ఆమె రోజు శోధిస్తుంది. నిలబడ్డందుకు వచ్చిన శోధన జయించినందుకు వచ్చిన కష్టం ఇది. శోధన జయించినాడు, అపవిత్రతలో పడిపోలే. ఐ షుడ్ నాట్ డిఫైల్ మై బాడీ. నా శరీరాన్ని అపవిత్రపరచుకోకూడదు, నా మనసును అపవిత్రపరచుకోకూడదు, నా తలంపులు అపవిత్రమైపోకూడదు. మంచి అవనసుడు, మంచి దేహ దారుఢ్యం కలిగినటువంటి వాడు, అలాంటి వాడు శోధన ఏం చేసినాడు? జయించినాడు. ఆ జయించిన కారణాన్ని బట్టి ఆ పోతీఫరు భార్య ఏం చేసింది ఆయన్ని, ఇదిగో ఈడు మంచోడు కాదయ్యా, అది మంచిది కాదు, ఈడి మీద పెడుతుంది, అది మంచిది కాదు,
పనికిమాలిన తలంపులు ఆలోచనలతో వాడిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తే వాడు చెడిపోలే. చూసారా, యవనస్తులు చెడిపోయేటువంటి వాతావరణం ఉంటే కూడా నువ్వేం కాకూడదు, చెడిపోకూడదు, మలినపరచబడే వాతావరణం. వాళ్ళు అన్నారు దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, వి వోంట్ డిఫైల్ అవర్ బాడీస్, మా శరీరాలు ఏం కాకూడదు, అపవిత్రం కాకూడదు. రాజభోజనం తిని రాజపానం త్రాగి అపవిత్రుడు కాకుండానట్లు దానియేలు ఉద్దేశం. డానియల్ పర్పస్ ఇన్ హిజ్ హార్ట్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్. చూసారా, మంచి యవనస్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు, వాళ్ళ తీర్మానం రాజభోజనం రాజపానం. భక్తిహీనుల దానికి వెళ్ళిపోకండి, తినడానికి తాగడానికి. రాజభోజనం రాజపానం త్రాగి అపవిత్రులు కాకుడునట్లు దానియేలు ఉద్దేశించాడని రాయబడి. డూ లైక్ దట్, లివ్ లైక్ దట్, స్టాండ్ ఫర్ ద లార్డ్. అది క్రైస్తవ జీవితం. అలా జీవించినారు. పరిశుద్ధతను కాపాడుకో, అది దేవుని యొక్క ఉద్దేశం. పరిశుద్ధతను కాపాడుకుంటే నీ చిత్తము అన్నాడు. ఏం కాపాడుకోవాలా? పరిశుద్ధతను కాపాడుకుంటే దేవుని చిత్తం. అన్ని జనుల వలె కామాభిలాషేందు కాక, అన్ని జనుల వలె కామాభిలాషేందు కాక. ఏమన్నాడు చూడండి, మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయం కాదు, అక్కడ ఉంది 4వ వచనం చూడు. 4, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకుని అది ఎరిగిండుటే దేవుని చిత్తం అన్నాడు. ఎట్లా దేవుని చిత్తంలో మనం ఉండాలో అది చూసుకోవాలా విశ్వాస జీవితంలో. అలాంటి అనుభవంలోనికి రావాలా. పరిశుద్ధమైనటువంటి జీవిత విధానం మనం జీవించడానికి మనం కోరుకోవాలా. గనుక ఇలాంటి శోధన కాలంలో ఇలా బందీ గృహంలో ఉంచినారు. ఎక్కడ ఉంచినారు? బందీ గృహంలో మమ్మల్ని ఉంచినారు. 38 ఇర్మియా గ్రంథం 6వ వచనంలో అక్కడ బందీ గృహం అంట. దాని కింద ఒక బావి ఉందంట. ఆ బావిలో వేసినారు ఎవరిని? ఏం బావి అది? నీళ్ళు లేని బావి. అంత బురద ఉంది. బురదలో దింపేసినారు. అక్కడ ఆహారం లేదు. ఒక దేవుని సేవకుడు మంచి చెప్పినందుకు, నీతిగా చెప్పినందుకు, నీతి నియమాలతో కూడిన భక్తుడిని దేవుని వాక్యం చెప్పినందుకు మెయిన్. బలాత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని చెప్తున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? బలాత్కారం, దోపుడు, అన్యాయం, అక్రమం, పాపాలు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పినందుకు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ చేసినారు? నీళ్ళు లేని బావిలో బురదలో వేసేసినారు. అక్కడ 7వ వచనంలో చదువుకున్న తర్వాత టైం లేక నేను ఇలా చెప్తున్నాను. అందులో వేసేసినారు ఎవరిని? ఓ నీతివంతుడైన సేవకుడిని ఎక్కడ పడేశారు? అందులో పడేసేసారు. అక్కడ ఆహారంలే, ఊర్లో అసలు రొట్టెలే లేవయ్యా అని చెప్తున్నాడు రాజు దగ్గరికి వెళ్ళి. కనుక ఎలాంటి కష్టం అనుభవించినారు. ఇది వాళ్ళకి బందీ గృహము. ఇలాంటి బందీ గృహంలో వాళ్ళు ఉండవలసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కనుక దేవుని యొక్క సాన్నిధ్యంలో ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళాలా. ఇక్కడ ఈ వ్యక్తిని కూడా ఇనుము అతని ప్రాణం ఏం చేసింది? బాధించింది అన్నాడు. ఇనుము అతని ప్రాణం బాధించి కష్టాలు గుండా వెళ్తాం, శ్రమలు గుండా వెళ్తాం. ఆ సుజాత గురించి చాలా బాధ అయ్యేది. చిన్న వయసులో అప్పుడే కన్నదామే. ఆ పిల్లోడు కూడా బతకలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇక నడవడానికి వీల్లేదు అన్నాడు డాక్టర్లు. ఇలాగే పాకుతుండాల్సిందే అన్నాడు. దేవుడు అద్భుతం చేసినాడు, ఆశ్చర్యకరమైన కార్యం చేసినాడు. ఎంత కష్టాలు పడ్డాడో ఎవరో సుధాకర్, ఎంత కష్టాలు, ఎన్ని సమస్యలు. ఎప్పుడు చూసినా పాపం ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికెక్కడికో తిరిగేవాడు కారు వేసుకుని. ఎంత బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళ జీవితంలో. కనుక ఈ సమయంలో ఇలాగే క్రైస్తవ జీవితంలో కష్టములలో నన్నాదరించు, దుఃఖములలో నన్నోదార్చును, కష్టములలో నన్నాదరించు, దుఃఖములలో నన్నోదార్చును, ఆయనయే నాదారము, ఆయనయే నా ఆధారము, ఆయనను స్తుతింతు నిరంతరము, యేసే నా రక్షకుడు.
ఓ ఆయనను ఆరాధింతు, ఆయన నన్ను దాచును. గనుక కష్టాల్లో నిన్ను వదిలిపెట్టాడు, బాధల్లో వదిలిపెట్టాడు, నిరాకరణలు వదిలిపెట్టాడు. ఇలాంటి కష్టాలన్నీ భరించుకుంటూ మనము వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నడూ కూడా దేవుడు తన ప్రజలను వదిలిపెట్టేటువంటి వాడు కాదు. అయితే ఈ కష్టతరమైన పరిస్థితుల్లో ఎంతగా, ఒకసారి భక్ష్యం గారు చెప్పేవాడు, ఈ నమ్మేసినారు ఎవరిని? యేసేపుని కదా. 30 వెండి నాణాలుగా, అవి తెలియలే మనకి, నాణాలకు అమ్మేసినారు, ఆ మిద్యానీలకు అమ్మేసినారు. వాళ్ళు మిద్యానీలు ఏం తీసుకెళ్తున్నారంటే, ఏం తీసుకెళ్తున్నారు చెప్పండి? బోళము, ఎంతో చక్కటి సువాసన పదార్థాలు తీసుకెళ్తున్నాం. మస్తకి, బోళము, గుగ్గిలం ఇవన్నీ తీసుకెళ్తున్నారు. ఈ బోళము ఇవన్నీ కూడా సువాసనతో కూడినటువంటి, ఇవన్నీ సువాసన యాగంతో కూడినది. వాడి చేతులు బంధాల్లో ఉన్నాడు, బద్ధకాల్లో ఉన్నాడు. భక్షి గారు అంటాడు, పోతే పోయింది, దెబ్బలు తిన్నాను కానీ నా అన్నలు నన్ను కొట్టేసి కాళ్ళు బిగించి బంధించి ఈ మిద్యానీలకు అమ్మేశారు, కానీ ఇక్కడ హాయిగా సువాసన పొందుతున్నాడు. ఏం పొందుతున్నాడు? సువాసన. వాడు బాధను మరిపించాడు. దేవుడు ఏం చేశాడు? నీ బాధలు మరిపిస్తాడు, నీ కష్టాలు మరిపిస్తాడు, నీ సమస్యలను మరిపించేటువంటి వాడు. అలాంటి వాడు నీ దేవుడు. కనుక అలాగే ఉంచేయండి, నిన్ను నీ కష్టాలు అలాగే ఉంచాడు. కనుక బంధకాల నుంచి విడుదల చేసినాడు. ఇనుము అతని ప్రాణమును ఏం చేసింది? బాధించెను అని రాయబడింది. కనుక అలాంటి బాధల గుండా, కష్టాల గుండా వెళ్ళినటువంటి వాడు చక్కటి, అందుకనే మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చావు? సమృద్ధి అయినా, ఏం సమృద్ధిలో తీసుకొచ్చాడు, ఎంత ఐశ్వర్యంలో తీసుకొచ్చినాడు. నిరాకరించకండి. ఏం నిరాకరించొద్దు? కష్టాలు వద్దు అనకు, బాధలు వద్దు అనకు. వచ్చిన వెంటనే ప్రభా తీసేస్తావా తీసేవా అంటాం. ఇలా రోగం కొంచెం చాలు, కొంచెం తలనొప్పి వచ్చేసాలు, ప్రభా నన్ను ప్రభు బాగు చేయవా, అది మొదలెట్టేస్తాం. ఈ రోగం ద్వారా ఏం నేర్చుకోమంటావు? ఈ బాధ ద్వారా ఏం సహాయం చేస్తావు? ఎట్లా నీవు నాకు తోడ్పడతావు? ఎట్లా నేను ఆదరించబడతాను? ఎట్లా నేను ధైర్యపరచబడతాను? ఎట్లా ఈ శ్రమలో నాకు సహాయం చేస్తావు అంటావా? అను. ఇది తొలగిపోవాలి వెంటనే, ఈ బాధ తొలగిపోవాలి. వచ్చిన వెంటనే డాక్టరు, మందులు, గిందులు అన్నీ ఇవే అయిపోతూ ఉంటాయి మాకు. మొన్న ఒక ఆమె చెప్పింది, మా బంధువురాళ్ళు, మోషన్స్ అవుతున్నాయి, నేను మందులు వేసుకోలే అన్నది. ఎందుకు మందులు వేసుకోలేదంటే, పోనేవండి కొంతసేపే కదా బాధపడేది, దాన్ని అరికట్టకూడదని నేను అనుకున్నాను. దాని ద్వారా లోపల ఏం క్షీణత ఉందో అదంతా బయటికి వచ్చేస్తుంది అనుకున్నాను. తీసుకోలేనే మందులు అన్నది. భరించు, కొన్నిసార్లు బాధ భరించు, శ్రమ భరించు, నింద భరించు. ఇవన్నీ కూడా నీకు రాబో మహిమ ఎదుట ఇప్పటి కాలం శ్రమలు. ఓ అమ్మా, ఆ మూల చూడరా, నా ముఖం చూడరాదు, అప్పుడు బైబిల్ చదువుతుంది, ఇంకా ఇప్పుడే వస్తుంది నీ గ్రంథం. కనుక విశ్వాస జీవితంలో నేర్చుకోండి. క్రైస్తవ జీవితం ఎట్లా వెళ్ళాలా పాడతామంతే. క్రైస్తవ జీవితం సౌభాగ్యం. ఎటతో సౌభాగ్యం? నీకు అనుభవాలు గుండంటే ఏమొస్తుంది? సౌభాగ్యం. నువ్వు రానివ్వయ్యా, ఏం రానివ్వు? సౌభాగ్యం రానివ్వు. వెంటనే తంటాలు తీసేయాలా, అవమానాలు తీసేయాలి, నిందలు తీసేయాలా, ఇట్లా వెళ్ళకూడదు. ఇదే బతుకంతా. మామూలుది కాదు క్రైస్తవ జీవితం అంటే. అనుభవాలు గుండా వీళ్ళు ఆదరించబట్టు ఏదో నేర్చుకో. దేవుడు ఎట్లా ఆదరించాడు, ఆ వాగ్దానం ద్వారా, ఆ వాక్యాల ద్వారా ఎట్లా ఆదరించాడు, ఎట్లా ఓదార్చాడు, ఎట్లా ధైర్యపరిచినాడు, కన్నీళ్ళు తుడిచివేసినాడు. యూ మస్ట్ ఏబుల్ టు సే టు ద పీపుల్ యువర్ ఎక్స్పీరియన్స్. నీ అనుభవం చెప్పాలి. అందుకే క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితం దేంతో కూడింది? అనుభవంతో కూడింది. ఊరికే వస్తే తీసేయి, బాధ తీసేయి, నొప్పి తీసేయి, నన్ను తప్పించు, ప్రార్థన చేయండి, లిస్ట్లో పెట్టేయండి. ఇప్పుడు ఒకటి దొరికింది, యూట్యూబ్ ఒకటి దొరికింది. ఆడాడో ఉన్నాడు, అక్కడ ఉన్నాడా, ఇక్కడ వెళ్ళిపోయాడా? ఆ చిట్టిబాబు అన్నాడు ఒకడు ఉంటాడు, అంతా చెప్తారు, అన్నా అందులో పెట్టండి అన్నా, యూట్యూబ్లో పెట్టండి అన్నా, అందరూ ప్రార్థన చేసేయాలన్నా. ఇది వచ్చేస్తుంది మనకి. కాళ్ళు నొప్పి వస్తే చాలు, తలపోటొస్తే చాలు, వెంటనే వెళ్ళిపోవాలి యూట్యూబ్లోకి. తలపోటాడు. చిన్న జ్వరం రాకూడదు నీకు, అందరూ తెలిసిపోవాలి నీకు జ్వరం వస్తే, ఊరంతా తెలిసిపోవాలి. ఏంటి అసలు నాకు కథలు అర్థం కాదు నాకు అసలు. వాడు ఒకటి పెట్టేస్తాడు, ఆడికి పాపం విరోచనాలు అయిపోయినట్ట, బాగా ప్రార్థన చేసేయండి అని. ఇంక ఇదే కనుక విశ్వాస జీవితము చక్కటి అనుభవంలోని గుండా వెళ్ళడానికి మనం నేర్చుకునేటువంటి వారుగా విశ్వాస జీవితంలో ఉండాలి.
తర్వాత ఏం చేశాడు? నరులు ఎక్కడికి ఎక్కారంట? ఏం నరులు నెత్తి మీదకి ఎక్కాడు. దేవుడు మామూలుడు కాదు. ఈ దేవుడు సదాకాలం వరకు దేవుడే ఉంటాడు కానీ మామూలు దేవుడు కాదు ఈయన కదా. నీలాంటి దేవుడు ఇంకొకడు లేడు. ఎక్కడికి ఎక్కించాడు? నరులు నెత్తి మీదకి ఎక్కినట్లు చేశాడు. కింద పక్క పోకూడదా? పక్క నుంచి పోకూడదా? కాలు తొక్కకూడదా కదా? ఎక్కడికి ఎక్కించాడు? అందుకనే గుండె మీద ఎంటుకలు లేకుండా, ఇందాక ఒకడు వచ్చినాడు కదా, ఆడి గుండె మీద ఎంటుకలు లేవు అంటాడు. అందరి ద్వారా నేను ఈ గుండె అంతా ఊడిపోయింది అంటాడు. వాడికి శ్రమ అంటే అసలు తట్టుకోలేడు, దగ్గరికి రానివాడు అసలు. సర్లే, నేను చెప్పేది ఏంటంటే దేవుడు అనుమతిస్తాడు. దావీదుని అనుమతించినాడు. వాడు 4వ గోత్రం వాడు. ఎవడాడు? షిమెయి అనేడు వాడు. నాలుగోగా ఆఖరి గోత్రం కదా. లాస్ట్ పట్టం అన్నాడు 12వ గోత్రం. ఎవరు? బెన్యామీనుడు. వాడు షిమీ 12వ గోత్రం వాడు. దావీదు 4వ గోత్రం వాడు. దావీదు ఏ గోత్రం అది? యోధా గోత్రం. యోధా గోత్రం అంటే ఏంటది? సింహం. లైన్ ఒంటరిగా వస్తుంది. లైన్ ఒంటరిగా వస్తుంది అంటాడు. అది ఒంటరిగానే వస్తుంది. దానికి అంత ధైర్యం. అందుకనే నీతిమంతులు ఎలాగుంటారు? సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఉండలే అట్లా. ఏవో కనుగోరాను. ఈయన ఎక్కడేశారు? నరులు నెత్తి మీదకి ఎక్కినట్లు చేసినాడు. వాడు షిమిగాడు తిట్టేస్తున్నాడు. చీపో కదా, చీపో నువ్వు చేసినవన్నీ నీ నెత్తి మీదకి వచ్చినాయి, కుంపటంతా నీ నెత్తి మీదకి వచ్చి అని తిడతా ఉంటాయంటే ఆడు అభిషేక్ ఉన్నాడు పక్కన. ఈ చచ్చిన కుక్క ఎవడీడు? వీడు చచ్చిన కుక్క. ఎవడీడు? బెన్యామీను గోత్రం. వీడు చచ్చిన కుక్క. వీడా నా యజమానిని ఇలాగ అంటాం. వాడికి రోషం వచ్చింది. ఆయన అన్నాడు, ఏమని చెప్తున్నాడు? రేయ్ షరియా కుమారులారా, మీతో నాకేం పని? దేవుడు వాడిని, దావీదును దూషించమని హీ అలౌడ్ దట్ ఫెలో టు కర్స్ డేవిడ్. దావీదును శపించు అన్నాడు. నువ్వెందుకురా మధ్యలోకి వస్తావు? ఎవడోడు మనకు అండగా ఉండాలి, పక్కన అండగా ఉండాలి, అండగా ఉండాలి. లేకపోతే ఈడు బతకలేడు అసలు. కనుక ఎవడో పట్టుకోవాలా, ఇప్పుడును ఆయన పట్టుకోవాలి, ఈయన పట్టుకుని ఈడు ధైర్యం, అప్పుడు మాట్లాడతాడు. దావీదు అట్లా అంటలేదు. షరియా కుమారులారా, మీతో నాకేం పని? ఆయన్ని తిట్టమని చెప్పినాడు. తిట్టేమనరా? వాడు నోరే అలిసిపోతుంది. నాకేమైంది? గాలికి పోతే ఆడు తిట్టిగాన్ని ఏం అవమానం. హీఈస్ నాట్ ఫీలింగ్ అషేమ్డ్ ఆఫ్ ద సిట్యుయేషన్ ఇన్ లైఫ్. ఏదన్నా మనకు కొంచెం అవమానం వచ్చిందని ఎలాగా వాక్యం ద్వారా ఎక్కడ తగులుతుంది నీకు, అదో పెద్ద అవమానం. నన్ను తిట్టేసినాడు, నన్ను కొట్టేసినాడు, గందరగోళం అయిపోతావు. తగిలితే తగలలేవు రాదా? నన్ను దిద్దు ప్రభు అనరాదా అంటావా నువ్వు? అసలు ఎందుకు వస్తావు ఇక్కడికి నాకు అర్థం కాదు. నన్ను దిద్దు, నన్ను సరిచేయి, నన్ను చక్కబర్చు. దావీదు లాంటి వాడే ఆడి తిట్టని అన్నాడు. తిట్టని, ఏం తిట్టినా పర్వాలే కదా. విశ్వాస జీవితంలో ఇలాంటి అనుభవాలు గుండా దేవుని ప్రజలు వెళ్ళినారు. కనుక ఈ సమయంలో వాడు ఇంకా అన్నాడు, నరహంతకుడా, చీపు దావీదు నరహంతకుడా, దుర్మార్గుడా. ఎన్ని పదాలు కదా, ఎన్ని పదాలు వాడినాడు. దావీదు పెద్ద లెక్క చేయలేదు, ఖాతరు చేయలేదు. మనం ఒంటికి ఎక్కించేసుకుంటాం. తలపోటు అందుకే వచ్చేది. రాత్రి అంతా నిద్రపడదు. వాడు ఇటు తీసేసినాడు, అటు తీసేసినాడు, వీడు ఇలాగనే వేసినాడు, వాడు అలాగనే వేసినాడు. రాత్రి అంతా నిద్రపడదు. అన్నం తినం ఇంకా కదా. నాకు వదిలే అమ్మా, ఈ పూటకి అన్నం తిన్నాం, ఈ పూటకి ఏం తిన్నావు? అన్నం తిన్నాం, వదిలే నాకు. రేపు వదిలే సలిదానమన్నా తింటాను కానీ ఇప్పుడు తినలేను. ఏం కారణం ఏంటంటే వాడు తిట్టినందుకు. ఈయన దావీదు హాయిగా తిని ఉంటాడు, ఇంకా మెక్కుంటాడు, పూర్తిగా కడుపు నిండా మెక్కుంటాడు, ఏం ఫీల్ అవ్వట్లేదు. ఇది క్రైస్తవ జీవితం. కనుక ఈ సమయంలో దేవుని పిల్లలు ఇలాంటి పరిస్థితులు కూడా వెళ్తారు. 1 కొరింథీ 4:9 4:9 నుండి 13 వరకు అందరికంటే కడపట ఉంచినాడు. ఎవరిని? అపోస్తలుడైన పౌలుని. ఎక్కడ పెట్టాడు? అసలు మనం లెక్క చేయకుండా ఉంటే అయిపోయింది మన సంగతి. ప్రార్థనలో వరుసగా వస్తాయి. నా పేరు అస్సలు రాలేదు, ఎక్కడ నేను చూసినాను అస్సలు రాలేదు. ఒక ఆమె అడిగేసినాను, అన్నా మా పేరు లేదన్నా మీ లిస్టులో అన్నారు. మరి పెట్టించుకోరాదు కదా. నేను అందుకే అంటాను, నా ప్రార్థన లిస్టులో మీ పేరు లేకపోతే ఎక్కించుకోండి కదా. ఎక్కించుకుంటే ప్రార్థన చేస్తావు రోజు. నువ్వు ఎక్కించుకోకపోతే ఇట్లా అయిపోతావు, మర్చిపోతాం కొన్నిసార్లు. కనుక ఈయన ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలుని అందరికంటే ఎక్కడ పెట్టాడు? కడపట. అందరికంటే మనం ముందుండాలి. అపోస్తలులు ఎవరాళ్ళు?
ఫస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉండాలా. దేవుడు ఎక్కడ పెట్టాడు? కడపడి పెట్టినాడు. మనం చచ్చిపోతాం దానికి. మేము దేవదూతలకును మనుషులకును ఎలాగున్నాం? వేడుకగా ఉన్నాం. దేవదూతలకి మనుషులకు కూడా ఎవడు కూడా మమ్మల్ని లెక్క చేయడు. వేడుక, పండగ చేసుకుంటారు, మమ్మల్ని పండగ చేసుకుంటారు మా గురించి. భలేగా అయిందిలే, భలేగా అయింది, ఇలాగ అవ్వాలి, అసలు ఇలాగైతేనే కానీ గుణపడాడు, ఇలాగైతేనే కానీ సరికాడు అనేటువంటి స్థితిలోకి వచ్చేస్తూ ఉంటారు. ఈవేళ భోజనం తొందరగా అవ్వదు, ఏం పర్లేదు, కొంచెం కూర్చోండి. వాళ్ళు చాలా ఆలస్యంగా మొదలుపెట్టినారు. ఎంతవరకు అయిందో కొంచెం చూసిరాయా? మీలో ఇద్దరులే అయిపోయిందా భోజనం? అందుకే లేస్తున్నారా? సర్లే, నాది ఇంకా అవ్వలే. గనుక అందరికంటే ఎక్కడ పెట్టాడు? దేవదూతలకు మనుషులకు ఎలాగున్నాం? తర్వాత ఇంకా అంటాడు, మేము బలహీనము, మేము ఘనహీనము, పిడుగుద్దులు తెంచుంటున్నాం, తర్వాత హింసింపబడుతున్నాం, దూషించబడుతున్నాం, లోకానికి ఎలాగున్నాం? మురికిగా, పెంటగా. అపోస్తుడు పాదాలు మొక్కుతారు కదా, పాదాలు మొక్కుతారు, దండలు వేసినారు వాళ్ళకి. ఇప్పుడు ఎలాగైపోయినాడు? మేము మురికిగా, ఇంకెట్లా ఉన్నాం? పెంటగా ఉన్నాం. మమ్మల్ని చూస్తే మురికోడు అంటారు, మమ్మల్ని చూస్తే పెంటోడు అంటారు. ఎవరిని? సచ్ ఏ హోలీ మ్యాన్. ఎంత పవిత్రుడు అతను. అందుకే రాశాడు, నేను పవిత్రుడైనట్లు మీరు కూడా పవిత్రులు. సచ్ ఏ ఆనరబుల్ మ్యాన్. హీ వాజ్ కాల్డ్ లైక్ దట్. ఎలాగా? మేము మురికిగా, పెంటగా ఉన్నాము. ఇది వాళ్ళ యొక్క జీవితం. ఇది క్రైస్తవ జీవితం. అంటే క్రైస్తవ జీవితం అంటే ఇదే. అర్థమైందా నీకు? క్రైస్తవ జీవితం అంటే అందరూ ఎక్కేది కాదు, గౌరవప్రదంగా ఉండేది కాదు. నిన్నెవడు లెక్క చేయడు, నీ మొహం చూడు, నిన్ను గురించి పట్టించుకోడు, నీ గురించి ఎవడు ఆలోచన చేయడు. వాళ్ళ గురించి ఆలోచన చేశారా? ఎట్లున్నారు వాళ్ళు? మేము లోకానికి ఎలాగున్నామంటే మాకేమీ ఘనత లేదు, మేము ఘనహీనము, పిడుగుద్దులు తింటున్నాము. కనుక లోకానికి ఎలాగున్నాము? మురికిగా, పెంటగా. ఇప్పటికీ ఎంచబడుచున్నాం, మేము పడద్రోయబడుతున్నాం, మేము కూలద్రోయబడుతున్నాం. ఇది వాళ్ళ యొక్క జీవితం. ఇదిగో పెన్నతో ఆడక, నువ్వు పెన్తో ఆడుతున్నావంటే నువ్వు ఇక్కడ ఇంటలేదని నాకు తెలిసిపోతుంది. గనుక విశ్వాస జీవితంలో ఇది వాళ్ళ యొక్క పరిస్థితులు. గనుక వచ్చే వారం చూద్దాము కదా. ఇక్కడ ఆపుతాను నేను. ఇంకా అస్సలు రసకందంలోకి రాలేదు. ఇంకా ఇంకేం చేస్తాం, మీరు చచ్చిపోతారు. ఇంకా నేను గట్టిగా పట్టుకున్నానంటే ఇది వెళ్ళిపోతుంది. ఇంకొక అర్ధగంట ఆగదు ఇది. ఇంకా మొదలు పెట్టను. ఇంకా ఇది మొదలు పెడితే ఆగదు. కనుక ఇక్కడ ఆపుతాను నేను. దీంతో ఆపుతాం. కనుక గ్రహించండి. కనుక మొట్టమొదటిగా ఏం కావాలా? జీవప్రాప్తులు. నేను చెప్పుకుంటాను, మీరు ఎక్కడ చెప్తారు? మీరు చెప్పే అంత స్థితిలో ఉంటారా మీరు? ఇప్పుడు తిందామని లేస్తూ ఉంటారు. ఏం చేసినాడు? అందరూ చెప్పండి. జీవప్రాప్తులుగా చేశాడు. తర్వాత మమ్మల్ని ఏం చేసినాడు? మా పాదములు కదలనివ్వలేదు. మేము ఎలాగున్నాం? ఆత్మీయంగా స్థిరం. అప్పుడు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. మంచి పేరు అది కదా, అట్లే ఉండు. మంచి ఆత్మీయంగా తయారవుతున్నాడండి సంఘంలో. ఇట్లాంటి ఉంటే మాకు ఎంత నెమ్మది, ఎంత సుఖం కదా, ఎంత క్షేమం మాకు. ఇలాంటి వాళ్ళుగా తయారవ్వండి. గనుక ఇలాంటి చక్కటి అనుభవం కొరకు సిద్ధపడాల. తర్వాత మూడవదిగా చూసినాం, ఎక్కడ పెట్టాడు? బందీ గృహంలో. ఇది కష్టతరం. క్రైస్తవ జీవితం అంటే ఇదే, బందీ గృహం. తర్వాత ఎక్కడ పెట్టాడు? నరులు ఎక్కడికి ఎక్కినారు? మామూలుగా కాదు, నరులు నెత్తి మీదకి ఎక్కేటట్లు చేస్తాడు. ఎవడు లెక్క చేయండి. అందుకే ఈయన అన్నాడు, మేము లోకానికి ఎలాగున్నా మురికిగా పెంటగా ఇట్లా తయారయ్యాము. ఇది క్రైస్తవ జీవితంలో ఉండేటువంటి పరిణామాలు. కనుక ఈ సమయంలో దేవుని పిల్లైనటువంటి మనం విశ్వాస జీవితంలో ఎట్లా తయారు కావాలో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాలను ఆశిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం కాకూడదంటే మనం కృంగిపోకూడదు, మనం నిరాశ పాలు కాకూడదు. దేవుడు అనుమతించినాడు అనుకోవాలి. దేవుడు ఏం చేశాడు? అనుమతించినాడు. ఎక్కడ? ఈ ఇనప సంకెళ్ళు. ఏమన్నా నేరం చేసినందుక, తప్పిదం చేసినందుక, పొరపాటు చేసినందుక, ఆ పొతిఫేరు భార్యను చెడగొట్టినందుక కాదే, తను తాను ఆత్మీయంగా కాపాడుకున్నందుకు. హీ వాజ్ నాట్ డిఫైల్డ్ ఇన్ హిజ్ లైఫ్. జీవితంలో అపవిత్రుడు కానందుకు ఏం వేసుకోవాల్సి వచ్చింది? ఇనప సంకెళ్ళుతో అతన్ని బంధించినారు. తర్వాత ఇనుము అతన్ని ఏం చేసింది? బాధించింది. తప్పు చేసి కాదు. అందుకనే మీరు తప్పు చేసి, పొరపాటు చేసి మీరు నిందింపబడకూడదు అన్నాడు కదా. తప్పు చేసినందుకు మీరు
నేరారోపణ చేయబడితే అది దేవునికి హితము కాదు అన్నాడు. తప్పు చేసి నేను భరించాను అంటే నోరు భరించక ఏం చేస్తావు? తప్పు చేసినాడు తంతారు పట్టుకుని, మామూలుగానా కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు తప్పు చేస్తే. వాడు ఇంట్లో దొంగతనం చేసి ఊరుకుంటారా? మా దగ్గర చిన్నప్పుడు వాడు ఒడ్లు కుప్ప దగ్గరికి వెళ్ళి ఒడ్లు నలుపుకొని ఇంత తెచ్చుకున్నాడు. ఆ దినాలు ఇంతే చాలా ఖరీదు. అంతే వాడు పట్టుకున్నారు. అందరి మధ్యలో తన్నినారు, పట్టుకుని అన్న మధ్యలో తన్నినారు. ఏం కారణం? తప్పిదానికి ఏం చేసినాడు? దెబ్బలు తిన్నాడు. అయితే మీరు ఎలా దెబ్బలు తినాలా? నేరారోపణ లేకుండా, తప్పిదాలు చేయకుండా, పొరపాట్లు చేయకుండా. యోసేపు అలాగా హింసించబడ్డాడు. యోసేపు అలా హింసించబడ్డాడు కదా. ఏం తప్పు చేశాడు? ఎందుకు ఇనప సంఖ్యలతో బాధించాల్సి వచ్చిందంటే తాను చేయని నేరానికి అతడు బాధించబడాల్సి వచ్చింది. ఒక్క తప్పిదం చేయలే, ఒక్క పొరపాటు చేయలే. ఎంత నీతిగా జీవించినాడు. హీ వాజ్ నాట్ డిఫైల్డ్ ఇన్ హిజ్ లైఫ్. అంత చక్కటి జీవితంలో జీవిస్తూ ఆఖరికి దేవుడు అనుమతించినాడు. ఏం అనుమతించాడంటే ఇనప సంఖ్యల గుండా వెళ్ళు, తర్వాత ఇనుము ఏం చేయాలి? నిన్ను బాధించాలి. ఎంత బాధించినారు గనక అపోస్తలుడైన పౌలు, శీల ఏం చేశారు? వాడు బొండలేసి బిగించినాడు. ఫెట్టర్స్ అంటారు. ఈ పోలీసు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. వాడు నిజం చెప్పకపోతే ఏం చేస్తారు? ఈ ఫెట్టర్స్ చేస్తారు. అంటే చెక్కలేసి బిగించి స్క్రూ టైట్ చేస్తారంట. రక్తనాళాలు ఇలా లేచిపోతాయి. లేచిపోయి రక్తం ఇంకా చిమ్మిపోతుందేమో. అప్పుడు వాడు చేయి నేరం కూడా ఏం చేస్తాడు? వాడు ఒప్పిస్తారు అట్లా. వాడు అప్పుడు జడ్జి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నన్ను కొడుతున్నారండి, అందుకు నేను అబద్ధాన్ని నిజం చెప్పాల్సి వచ్చింది. నేను చేయలేను, నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అందుకనే వాడు గేటు బయటకు వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడు? గేటు బయటకి. లేకపోతే రాడాడు. వాడు నేరం చేయకుండా పోలీసు వాళ్ళు ఊరికే పెట్టరు. ఇప్పుడు ఆ దినాల్లో వీళ్ళు వెళ్ళారు. అట్లా ఎవరు వెళ్ళారు? అపోస్తలుడైన పౌలు వెళ్ళాడు, పేతురు గారు వెళ్ళాడు, తర్వాత యోహాను వెళ్ళినాడు, తర్వాత పాత నిబంధనలో ఎవరైనా ఇర్మియా వెళ్ళాడు, తర్వాత యేసేపు వెళ్ళాడు. ఎంతోమంది ఇలాంటి భక్తులు చేయని నేరానికి వాళ్ళు శిక్ష కూడా వెళ్ళారు, భరించినారు. ఇది క్రైస్తవ జీవితం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను సంధించి ఈ పరిస్థితుల ద్వారా నీ జీవితంలో చక్కటి ఆత్మీయ ఎందుకు ఇలా తీసుకెళ్తున్నాడంటే ఒక్క మాట చెప్పి ఆపేస్తాను. ఒక్క మాట చెప్పి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయం 10వ వచనం 12వ అధ్యాయం 10వ వచనం. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనం శిక్షించరు కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే. చూసావా? ఎందుకు ఇవన్నీ కూడా తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకు ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రస్తుతము సమస్త శిక్ష దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం చేసుకున్న వారికి అది నీతి అను ఏమిస్తుంది? నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చు. ఏం దుఃఖపడిపోవు, కన్నీళ్ళు కార్చు, ఇలా రోధించు, తలకి కిందకి పెట్టుకుని గుండ్లు బాదుకోవాల్సిన అక్కర్లే. అర్థమైందా? ఏం విలపించక్కర్లే. ఎందుకు? కొన్ని దినాలు మట్టుకు వాళ్ళు శిక్షించినారు. మీ ఎందుకు ప్రభు శిక్షించినాడంటే సమస్త శిక్ష దుఃఖకరంగా కనబడే కానీ అది సంతోషకరంగా కనబడదు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ శిక్ష ఏం చేస్తుంది? నీకు తన పరిశుద్ధత యందు మిమ్మల్ని పాలు పొందేటట్లు తీసుకెళ్తుంది. ఇప్పుడు తర్వాత అది నీతి అను సమాధానకరం. నీతి ఏం చేస్తుంది? నీతి సమాధానం కలదు. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్రంగా ఉండవు. చూసా? నీతి వలన అప్పుడు నా జనులు విశ్రమస్థానమందు ఆశ్రయస్థానమందు సుఖకరమైన నివాసములందు నివసిస్తారు నా జనులు. అది క్రైస్తవ జీవితం. అప్పుడు పాడండి. ఏమని పాడతారు? క్రైస్తవ జీవితం పాడు. జీవితం క్రైస్తవ జీవితం పాడండి గట్టిగా. యేసు ప్రభువే
నా సహకారి క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం క్రైస్తవ